ఎప్పుడైతే నీకు నీ డెస్టినీ, నీ గమ్యానికి ముడిపడిన దానిలో పనిలో ఉంటావో, ప్రతిరోజు హాలిడేనే, నీకు ప్రతిరోజు ఎంజాయ్మెంటే. ఎప్పుడైతే నీ గమ్యానికి ముడిపడింది చేస్తావో, ప్రతిరోజు హాలిడే దొరికినా హాలిడేలా ఉండదు. ఎందుకన్నా బ్రతుకుతున్నామా అని అనిపిస్తుంది. అందుకే ఇక్కడ ఏమన్నాడు యేసు ప్రభు, ఇది నా ఇష్టం కాదు, నీ ఇష్టమే. ఇప్పుడు ఎందుకంటే నా ఇష్టాలు వేరు కాదు, నీ ఇష్టం నా ఇష్టం అయిపోయింది. సో హీఈస్ ఎంజాయింగ్, ఆయన సంతోషిస్తున్నాడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడంలో. నేను ఈరోజు మీతో మాట్లాడుతున్న చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ ఇవి. మీ జీవితాల్లో ఇది పనిచేయండి. తద్వారా యేసు ప్రభు ఏమంటున్నాడంటే, మెలకుగా ఉండలేరా ఒక్క గడియ కూడా? ఇంతవరకు బ్రతికారు కదండి మీకోసం. మీరు ఈ కడవరి గడియలో కనీసం దేవుని కొరకు బ్రతకలేమా? మనం సువార్త చేయలేమా? అనేకులు రక్షించలేమా? ఇంకా చాలా ఇంతకాలం బ్రతికాం కదా, మన తిండి కోసం, మన కోసం, వాటి కోసం. దేవుని పిల్లలుగా మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక గొప్ప గడియ ఇది. ఇప్పుడు లేచి నువ్వు దేవుని సువార్త ప్రకటించాలి. చాలు పరిగెత్తింది అనవసరమైన వాటికి. ఆటోమేటిక్గా వస్తాయండి. తన ప్రియులు నిద్రించిన ఆయన వారికి ఇస్తున్నాడని వాక్యంలో ఉంది. మీకు సంగతి తెలుసా? ఈ లాక్డౌన్స్ అయినప్పటి నుంచి నేను ఎక్కువ బిజీ అయిపోయాను. అవ్వట్లేదు, నాకు టైం దొరకట్లేదు. కాబట్టి ఆశ్రమ గారు వీళ్ళందరూ అంటారు, ఇప్పుడైనా మతం పొద్దున్న 6 గంటలకు మొదలవుతాయి, రాత్రి వరకు కంటిన్యూస్ మీటింగ్సే. ఒకే దేశం కాదు, రకరకాల దేశాలకు వాక్యం చెప్తున్నాను ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు అంటున్నారు, మీరు మాకు నేర్పండి. ఆల్మోస్ట్ ఐఎమ్ ప్రీచింగ్ 3 to 4 మీటింగ్స్ ఎవ్రీ డే. నాట్ అడ్వర్టైజ్మెంట్, ఫేమస్ అయ్యే మీటింగ్స్ కాదు, ట్రైనింగ్స్, టీచింగ్. వాళ్ళకి వాక్యాన్ని టీచ్ చేస్తున్నాను నేను. ఐ డోంట్ ప్రిఫర్ టు గో అండ్ బికమ్ ఫేమస్. అవ్వాల్సినప్పుడు ఫేమస్ అవుతాను, నో ప్రాబ్లం. కానీ మనం ఫేమస్ అవ్వడానికి చేయట్లేదు. సో ఐఎమ్ ఇంటెన్సిఫైయింగ్, అంటే ఒక్కొక్కరి మీద ఇన్వెస్ట్ చేయడానికి చూస్తున్నాం. వారి జీవితాల్లోకి వాక్యాన్ని నింపాలని చూస్తున్నాం. ఎందుకంటే మనకు రిజల్ట్స్ కావాలి. ఫేస్బుక్లో వ్యూస్ కాదు, యూట్యూబ్లో వ్యూస్ కాదు కావాల్సింది, ఒక లైఫ్ చేంజ్ అవ్వాలి. ఆ లైఫ్ ద్వారా ఇంకా అనేక లైఫ్స్ ఇంపాక్ట్ అవ్వాలి. దట్స్ అవర్ మిషన్. యేసు ప్రభు వారి ఫోకస్ పర్ఫెక్ట్గా ఉంది. అందుకే ఏమన్నా తెలుసా, ఇది నా ఇష్టం కాదు, నీ ఇష్టం నెరవేరాలి. సో ఐ కెనాట్ గో అవే ఫ్రమ్ మై డెస్టినీ. నా గమ్యం నుంచి నేను పక్కకి వెళ్ళిపోలేను. దీని కొరకే నేను వచ్చాను ఈ లోకానికి. నువ్వు ఎందుకు వచ్చావు ఈ లోకానికి? వై? మీలో నేను వేస్తున్న క్వశ్చన్, 790 కోట్ల మంది ఉన్నారు ఈ భూమి మీద. వాళ్ళలో ఎందుకున్నావు నువ్వు? ఇప్పుడు మీరు వింటున్నారు కదా, ఎంతోమంది. ఇంత ఈజీ అయిపోయింది చనిపోవడం, అంత తక్కువ అయిపోయిన వాల్యూ, లైఫ్కి వాల్యూ తగ్గిపోయిందండి, చాలా తగ్గిపోయింది. విలువ లేకుండా పోయింది జీవితాలకి. గొప్ప గొప్ప దేవుని సేవకులు, మంచి మంచి పరిచయం చేసిన వాళ్ళకి లాస్ట్ రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లేదు కనీసం. ఎవ్వరు వెళ్ళలేని స్థితి. మనం ఒకప్పుడు చూసాం, ఒక దేవుని సేవకుడు నిద్రిస్తే పట్టణాలు కదిలి వచ్చాయి. వేల కొలది జనాలు వెళ్ళి ఆ దైవ సేవకుని జీవితం గురించి దేవుని స్తుతిస్తూ, ఒకవైపు ఆదరణ కొరకు ప్రార్థిస్తూ, గొప్ప రెస్పెక్ట్తో వాళ్ళు పంపించేవాళ్ళు. ఇప్పుడు ఎవ్వరికి ఆ స్థితి కూడా లేదు. కుటుంబాలు కన్నీళ్ళు గారుస్తుంటే పోయి మాట్లాడే వాళ్ళు లేరు. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? రోగం వల్ల రాలేదండి, మనుషుల యొక్క కుతంత్రం వల్ల వచ్చింది. నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను, నేను వెళ్ళాను మాట్లాడడానికి, ఆదరించడానికి. ఎందుకంటే నేను పై స్థాయిలో ఉన్నాను కాబట్టి. దేవుని స్తోత్రం కలుగునుగా. మరలా భయపడ్డకు దాస్యపు ఆత్మ మనకి ఇవ్వలేదు దేవుడు, దత్తపుత్ర ఆత్మనిచ్చాడు. యేసు క్రీస్తులాగా మనం ఈ లోకంలో ఉండడానికి మనని పిలిచాడు దేవుడు. ఆయనలో మనని ఏకం చేశాడు. ఈ భూమి మీద మనం ఆయన క్రీస్తై ఉన్నాం ఇప్పుడు ఈ లోకంలో. ఎవరు వస్తారు, ఎంతమంది వస్తారు నాతో అవసరం లేదు. యేసు ప్రభు శిష్యులందరూ కూడా వస్తారా శిలువ మీదకి? రారు. ఆయన ఒక్కడే చేయాలి అది. ఆయన ఒకరోజు అన్నాడు, శిష్యులతో అన్నాడు, నేను తాగేది మీరు తాగలరా? వాళ్ళు అన్నారు, మేము తాగుతాం, నో ప్రాబ్లం. మీరు కూడా తాగుతారు, కానీ అయినా కూడా నా పక్కన కూర్చునేది డిసైడ్ అవ్వదన్నాడు. వాళ్ళకి అర్థం కాలేదు, ఎవ్వరికి అర్థం కాలేదు. దట్స్ ద ప్రాబ్లం టుడే. ఎందుకు ఈ పరిస్థితులు? ఇవేం కొత్త కాదు, వాక్యాలు అన్నీ ఉన్నాయి, ఇవన్నీ జరగవలసినవి. కానీ అర్థం కావట్లేదు. ఎందుకో తెలుసు, వాక్యం చదవరు ఎప్పుడు. ఆ వాక్యపు అటెన్షన్ లేదు వాళ్ళు. మళ్ళీ కొత్త భయం తీసుకొస్తే దానికి కూడా భయపడతారు. మరి పైకి మాత్రం అంటారు, ఏం భయం లేదు అయ్యగారు, మీరు వాక్యం చెప్తున్నారు, మాకేం భయం లేదంటారు. మళ్ళీ వాళ్ళ భయం ఉందో లేదో నాకు తెలిసిపోతుంది.
దెన్ వాట్ ఈస్ దాట్? సో ఈరోజు మనం పట్టుకున్న వాక్యం 41 వచనం, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. గుర్తుంచుకోండి, వాస్తవానికి బైబిల్లో శోధన ఎప్పుడైతే వస్తుందో శోధనకి సంబంధం ఎవరికి పెట్టారు? అపవాదికి పెట్టారు. కానీ ఇక్కడ అపవాది గురించి కూడా ప్రసక్తి లేదు. అవును, యేసు ప్రభు వారికి బాప్తిజం తీసుకున్న తర్వాత, పరిశుద్ధాత్మ నింపబడిన తర్వాత అరణ్యంలోకి తీసుకెళ్ళబడ్డాడంట. అపవాది పట్టుకుపోలేదు. బాగా చదవండి మీ బైబిల్, మత్తయి సువార్త 4:1 చదవండి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడెను. అంటే అర్థం ఏంటి? అపవాది వచ్చి పట్టుకుపోలేదు యేసు ప్రభుని. దట్ మీన్స్ ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ హిస్ లైఫ్. శోధనలు అనేవి రావాల్సిన అవసరం అందరికీ ఉంది. మనం వెళ్ళే మార్గంలో శోధనలు ఉంటాయి. సో ఆ శోధనకి ముఖ్య కారకుడైన అపవాది దగ్గరికి తీసుకెళ్ళాడంట ఆత్మ, పరిశుద్ధాత్ముడు ఆయన తీసుకెళ్తే ఎందుకు వచ్చింది శోధన? ఎట్లా తీసుకొచ్చాడు అపవాది శోధన? వాస్తవానికి మనం ఇందాక చదువుతున్న శోధన వేరేది. అపవాది దగ్గరికి వెళ్తే అపవాది ఇచ్చిన టెంప్టేషన్ ఎక్కడి నుంచి, దేంట్లో అంటే వాక్యంలో ఉన్న వాటిని గ్రహించకుండా పనిచేసే టెంప్టేషన్స్ అవి. అక్కడ 3 ప్రశ్నలు ఏముందంటే అపవాది వేసినవన్నీ కూడా బిబ్లికల్ రిఫరెన్సెస్ ఉన్నాయి దానికి. చాలామంది తెలియకనే దేవుని వాక్యాన్ని లోకంలో ఉన్న వాటిని ఒత్తాసు పలకడానికి వాడేస్తున్నారు. అది అపవాది చేసే పని. ఫస్ట్ అపవాది లోకంలో ఉన్న వాటన్నిటికీ ఆశ పెట్టడానికి, దురాశ పెట్టడానికి యేసు ప్రభుకి వాక్యాన్నే వాడాడు. కానీ యేసు ప్రభు ఎవరు? సత్యవంతుడైన, ఆయనే సత్యం. ఆయన బంధించబడి లేడు, ఆయన ఫ్రీగా ఉన్నాడు, ఆయన స్వతంత్రుడు. అందుకే ఎందుకు స్వతంత్రుడు? ఆయనకి అపవాది కంటే ఎక్కువ బైబిల్ తెలుసు. బైబిల్ తెలుసు కాదండి, ఆయనే వాక్యం. ఈరోజు నువ్వు అదే వాక్యానికి జన్మించావు. సో నువ్వు శోధనలో పడడానికి అవకాశమే లేదు ఎప్పుడు నువ్వు వాక్యాన్ని గ్రహించినప్పుడు. కొంతమంది నాకు అంటారు, దేవుడు అపవాదిని ఒక్క తన్నుదంతే బాగుండు కదా అయ్యగారు. అరే ఆయన తన్నులు, ఇది మనిషి లాంటి పోరాటాలు కాదు, ఇది అసలు పోరాడే పనే లేదు. ఆయన ఆల్రెడీ అపవాదిని చితగొట్టేశాడని వాక్యంలో ఉంది. ఆయన అంతేకాదు మన పాదముల కింద పెట్టాడంట. మీరు ఎప్పుడు పైకి తీసుకొచ్చారో మీకే తెలియాలి. వాస్తవానికి అయితే సంఘం పాదాల కింద ఉందని వాక్యం చెప్తుంది. మీ జీవితాలు మీరు పైకి తెచ్చుకున్నారేమో అపవాదిని. బికాజ్ పైకైనా తెచ్చుకోండి, లేదంటే మీరైనా కిందకు వచ్చేసి ఉండాలి, మీరైనా దిగజారిపోయి ఉండాలి వాక్యంలో. సో మీరు మీ వాచ్ టవర్ మీద పైన ఉంటే ఏది మీ పైకి రాలేదు, మీరే అన్నిటికంటే పైన ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమవుతుంది మీకు? సో అపవాది వాక్యంతో ట్రై చేశాడు. ఎవరితో? వాక్యమై ఉన్న యేసయ్యకి వాక్యాన్ని బోధించి చూశాడు, ఫెయిల్ అయ్యాడు. బైబిల్ ఏముంది? గద్దించినప్పుడు వాడు పారిపోయాడంట. అదే మనకు కూడా చేయమన్నాడు, అపవాదిని గద్దించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపో. మనం వాదనలు కూడా పెట్టక్కలే, గద్దిస్తే చాలంట. దానికి ముందు ఏం చేయమంటే దేవునికి లోపడమన్నాడు. దేవుని లోపడమంటే వాక్యానికి లోపడం, వాక్యాన్ని సరిగ్గా తెలుసుకోండి. సో మరి యేసు ప్రభు చెప్తున్న శోధన ఏంటి? అక్కడ అపవాది కాదు, ప్రాబ్లం అపవాది కాదు, అక్కడ అజాగ్రత్తది. దెర్ ఆర్ 2 ways ఆఫ్ టెంప్టేషన్. ఒకటి సాతాను వల్ల కలిగేవి, రెండోది మన అజాగ్రత్త వల్ల మనం శోధనలో పడిపోతుంది. అన్నిటికీ అపవాది పేరు పెట్టి ఎక్స్క్యూజ్ అవ్వద్దు మీరు. కొంతమంది అంటారు, ఎందుకమ్మా రాలేకపోయారంటే, మీకు తెలుసు కదండి సాతాను గడు ఉన్నాడు కదా, వాడు దొరికాడని ఆడి మీద వేస్తుంటాడు. నీ బలహీనత అది, సాతాంది కాదు. వాడు అంటాడు దూరం నుంచి థ్యాంక్ చెప్తాడు, నేను నీ దగ్గర లేను వాస్తవానికి, కానీ నాకే పేరు ఇచ్చావా, థ్యాంక్ యూ అంటాడు. బికాజ్ సాతాను సర్వాంతర్యామి కాదు, ఆడు ఇంకెక్కడో బిజీగా ఉంటాడు అందరినీ పడేసుకుంటా. నువ్వు ఎక్కడికో ఉన్న వాడికి కూడా నువ్వు ఇక్కడి నుంచి పేరు ఇస్తే వాడు అంటాడు థ్యాంక్ యూ, నాకే క్రెడిట్ అయింది, ఆ డబ్బులు కూడా అంటాడు. సో ఫూలిష్గా ఉండదు. యేసుప్రభు ఇక్కడ అంటున్నది దీనికి అపవాది కాదు కారణం, వాళ్ళ నిద్ర కారణం, మెలకుగా లేకపోవడం కారణం. ఎంత మోసం అయిపోయిందండి, దేవుని పిల్లలందరూ ఇట్లా అయిపోయారు. ఇట్లా అయిపోవడానికి సాతాను కాదు, సాతాను కంటే మించి ఇప్పుడు జరుగుతున్నది వారు అటెన్షన్గా లేరు, వాక్యం సరిగా తెలియకపోవడం. సో యేసు ప్రభు చెప్తున్నది ఏంటో తెలుసా? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ఇది ఎక్స్ట్రా మాట పేతురుతో అంటాడు, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పాడు. అంటే ఇక్కడ మాట్లాడుతుంది ఏంటంటే నీ శరీరంలో ఉన్న బలహీనతను దూరం చేసుకోమని చెప్తున్నాడు. ఇట్ ఈస్ అబౌట్ డిసిప్లైనింగ్ అవర్ బాడీ.
ప్రార్థన చేయలేకపోతున్నానండి, ప్రార్థన చేస్తుంటే తలనొప్పి వస్తుంది, ప్రార్థన చేస్తుంటే నిద్ర వస్తుంది. సాతాను కాదు, నీ బలహీనత అది. దానికి జవాబు ఏంటి? ప్రార్థన చేయడమే జవాబు. ఇంకేం కోరుకుంటున్నారు మరి? అప్పుడప్పుడు నేను కూడా జోక్ చేస్తాను మా ఇంట్లో. మా పిల్లలు వచ్చి అంటారు, పప్ప ఆకలేస్తుంది, పప్ప ఆకలేస్తుంది అంటే, అమ్మ అన్నం పెట్టి పప్పు వేసి అంటాం. అనగానే పప్ప అంటారు. పప్పు ఏంటి పప్ప? పప్పు కాదు ఆకలి. మరి ఆకలి అన్నప్పుడు ఏదో ఒకటి తినాలి కదా. అది చికెన్ ఆకలి, KFC ఆకలి అండి. అంటే ఆకలిలో కూడా KFC ఆకలి ఉంటుందా? దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్. అంటే ఐఎమ్ జస్ట్ లెర్నింగ్ థింగ్స్. బికాస్ కొంతమంది ఆకలి ఏంటి, నీ ఆకలి ఏంటి, నీ ఆశ ఏంటి? నశించిన దాన్ని వెదకి రక్షించడం యేసుప్రభు ఆకలి. అందుకే ఆయనకు అది భారం అనిపించలేదు. సో నీ ఆకలి వేరే ఉంది, నువ్వు ఇంకో చోట ఉన్నావు, అందుకే అది నిద్ర వస్తుంది అక్కడ. దేవుని వాక్యం వినాలని ఆకలి ఆశ లేదు, అందుకే చర్చిలో నిద్ర వస్తుంది. యేసుప్రభు అదే అంటున్నాడు. ఇట్లా వదిలిపెట్టి పోతే పడుకున్నారు మీరు. చెప్పేపోయాను కదా మీకు, మనం చాలా ప్రార్థన చేయాలి, 1 గంట నా కోసం నాతో పాటు ప్రార్థన చేయండి అంటే వాళ్ళు ఏం చేశారంట? వాళ్ళ దారుణాలు పడుకున్నారు. సమస్య ఏంటంటే వారికి అర్థం కాలేదు. రోజు పోయే ప్రార్థనే కదా అనుకున్నారు. కానీ ఆయన చెప్పాడు కదా, రోజులా లేదు నాకు, నా ప్రాణం పోయేంతగా ఉంది నాకు ఈరోజు. దే కెనాట్ అండర్స్టాండ్ బికాస్ పరిశుద్ధాత్ముడు లేడు వాళ్ళ దగ్గర. వాక్యం అర్థం అవ్వలేదు వాళ్ళకి. ఆయన చెప్పిన మాటలు ఏం అర్థం కావట్లేదు. అంతేకాదు పేతురుతో ఒక మాట అన్నాడు, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని. ఇది సాతాను నుంచి వచ్చే శోధనల గురించి రాయబడి ఈ మాట. నీ శరీరంలో ఉన్న పాత బుద్ధుల వలన, పాత మనస్తత్వం వలన వచ్చే శోధనలు ఇవి. కొంతమందికి లేని కోరికలు పుట్టుకొస్తాయి. కొంతమంది అంటారు నా దగ్గరకు వచ్చి సడన్గా ఊరికి పోవాలనిపిస్తుంది, మేము ఊరికి పోతామంటారు. అవసరమే ఉండదు. నేను తప్పనను, మీ ఊరికి పోవడం మీకు తప్పు కాదు. మీకండి నన్నెవరు అడగడానికి నేనెవరు? ప్రాబ్లం అది కాదు. ఇప్పుడు ఈ పని అవసరమా? ఈ పని చేయడం అవసరమా? కొంతమంది అనవసరమైన ప్రయాణాలు పెట్టుకుంటారు, అనవసరమైన చోటకి వెళ్ళిపోతారు, రాంగ్ ప్లేస్లో పోయి ఉండిపోతారు. అన్ని చోట్ల దేవుని సన్నిధి ఉంది, కరెక్టే. దేవుడు అన్ని చోట్ల ఉన్నాడని మీరే కదా అయ్యగారు చెప్తారు. దేవుని సన్నిధి అంతటి ఉందని, ఎక్కడ పోతే ఏమవుతుంది, కరెక్టే. కానీ నీకు అక్కడ వచ్చే పరిస్థితులు తట్టుకునేంత సామర్థ్యం ఉందా? ఆ హై జ్ఞానం ఉందా నీకు? సో అందుకే కొన్ని చోట్ల ఇక్కడ నిలబడమంటాం, మేము ఇక్కడ ఉండమంటాం. అర్థం మిమ్మల్ని కంట్రోల్ చేయాలని కాదు, సింపుల్. బట్ బికాస్ ఇంకా టైం కాదు అక్కడికి వెళ్ళడానికి. కొత్త నిబంధనలో కూడా అపోస్తులైన పౌలుకి దేవుడు చెప్పాడంట, ఆసియాకి ఇప్పుడే వెళ్ళొద్దని. అసలు వెళ్ళొద్దని కాదు, ఇప్పుడు వెళ్ళొద్దు, ఇది టైం కాదు. సో ఎక్కడికి వెళ్ళాలి? ఆగిపోయాడు, ప్రయాణం ఆపేసుకున్నాడు. ఎందుకు? ఆసియాకి వెళ్తే ఏమవుతుంది అన్నాడు. అనలేడు. ఎందుకంటే హీ నోస్ ఇన్ ద స్పిరిట్ ఈజ్ నాట్ ద టైం, ఇప్పుడు సమయం కాదని. మీలో అర్థమవుతుందా మీకు? ఇది సమయం కాదు బయటికి వెళ్ళాలని, ఇది పార్టీలకు పోయే సమయం కాదు, ఇది పిక్నిక్ పోయే సమయం కాదు, ఇది ప్రార్థన చేసే సమయం అని అర్థమైందా? కొంతమందికి ఉన్న తెలివి ఏదో వాళ్ళ సొంత ఇష్టాలు వాళ్ళు చేయాలి. వాళ్ళు అనుకున్నారు, చెప్పాడు కానీ పడుకుందాం, ఇప్పుడు కొంచెం రెస్ట్ తీసుకుందాం, మళ్ళీ ఆయన వస్తే మళ్ళీ తిప్పుతాడు మళ్ళీ, కొంచెం రెస్ట్ తీసుకుందాం. రెస్ట్ తీసుకునే టైం అయితే ఆయన వదిలిపెట్టి, తర్వాత ఉంది బైబిల్లో వాళ్ళు ఎంతైనా వదిలేట ఇంకొంచెం సేపు పడుకోండి అన్నట్టు. ఉండి ఇంకొంచెం సేపు పడుకోండి. ఎందుకంటే జరగాల్సింది జరిగిపోయింది. వేరే చోట్ల మనం చదివితే ఆ మాటలు ఉంటాయి. ఇంకేం చేస్తాం? పర్లేదు, కొంచెం పడుకోండి. ఎప్పటి వరకు పడుకుంటారు అలాగా? మీ గమ్యాన్ని తప్పించుకొని లేచి మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఇప్పటి నుంచి స్టార్ట్ అండర్స్టాండింగ్. ఇంకా సమయం ఎక్కువ లేదు. రేపు అదే 45 వచ్చిన ఏముంది చూడండి, కంటిన్యూ చేద్దాం. 42 మరలా 2 మార్లు వెళ్ళి నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థించి తిరిగి వచ్చి. పోనీ ఫస్ట్ ఇంత బోధించాడు కదా, వచ్చి అడిగాడు కదా, ఆత్మ సిద్ధమే శరీరం బలహీనం, కొంచెం ఆపుకోండి, అదుపుకో పెట్టుకోండి శరీరాన్ని, కొంచెం సేపు ప్రార్థన చేయండిరా బాబు అంటే ఏం చేశారంట వాళ్ళు? మళ్ళీ వచ్చి చూస్తే ఏమన్నారంట వాళ్ళు? తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను. ఎలా అనగా వారి కన్నులు భారముగా ఉండెను. అది సంగతి. ఇప్పుడు ఇలాంటి బుద్ధి చెప్తే భారంగా అనిపిస్తుంది మనుషులకి. ఎందుకంటే ఇది ఈరోజు మారేది కాదు, ముందు నుంచి ఆ ఉన్నతమైన స్థితి అలవాటు చేసుకోవాలి. నేను కొంతమందితో మాట్లాడినప్పుడు ఏం చెప్పానంటే, ఈరోజు ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే చూసి మీరు ఆశ్చర్యపోక్కర్లేదు, ఇలాగ ఉండాలని, ఇలాగ మాట్లాడాలని ముందు నుంచి దేవుడు సిద్ధపరిచాడు నన్ను. ఆమేన్. అందరూ
రిలాక్స్ అవుతున్నప్పుడు దేవుడు నన్ను సిద్ధపరిచాడు. అందరి జీవితాల్లో పట్టించుకోకుండా ఉన్నప్పుడు దేవుడు నన్ను ఇలాంటి వాటి కోసం సిద్ధపరిచాడు. ఈరోజు దేవుడు మిమ్మల్ని సిద్ధపరుస్తున్నాడు. ఎందుకో తెలుసా? నీ ద్వారా గొప్ప పని చేయించడానికి. టైం వేస్ట్ చేయకండి. లోకంలో చూసిన వాళ్ళుగా చూడకండి. మేక్ బెస్ట్ యూజ్ ఆఫ్ యువర్ టైం. మీ టైంని బెస్ట్గా యూజ్ చేయండి. ఇది నేనే చేయాలి, యేసుప్రభుకు తెలుసు. ఇప్పుడు ఆయన వదిలేసేయడానికి ఆలోచిస్తే మీరు ఎవ్వరు నాకు సపోర్ట్ చేయట్లేదు, అయితే నేను కూడా చేయను పో అని వెళ్ళిపోలేదు. ఆయన అలా చేయడు. చూడండి ఏమన్నాడు, హీ ట్రై టు వార్న్ దెమ్ బికాజ్ ఇట్ ఈస్ మై టైం. నేను చేసే సమయం కాబట్టి, నేను చేసే సమయం కాబట్టి నేను చేస్తున్నాను. కానీ మీకు కూడా సమయం ఉంటుంది. అప్పుడు మీరు ఇలా నిద్రపోతే పని కాదు. మీరు కూడా మీ డెస్టినీని నెరవేర్చాలి, మీ గమ్యాన్ని మీరు నెరవేర్చాలి. వాళ్ళకి మెసేజ్ ఇస్తున్నాడు ఏంటో తెలుసా? మీరు అజాగ్రత్త పడితే, సోమరితనానికి వెళ్తే సాతాను కాదు, మీకు మీరే శోధనలో ప్రవేశిస్తారు. మీకు మీరే మీ జీవితాన్ని శోధన పాలు చేసుకుంటారు. కాబట్టి శోధన అంటే కొంతమందికి మంత్రాలు ఇవి గుర్తొస్తాయి. ఏదో శోధన ఉంది, ఏదో శోధన. ఈ రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అండి. మనకి ఏవి పనిచేయవు అవి. ఇజ్రాయెల్లోనే పాత నిబంధన వాళ్ళలోనే ఏ మంత్రం పనిచేయదన్నాడు దేవుడు. మనం వేసి రక్తంలో కడగబడి ఆయన ధరించుకొని ఉన్న వాళ్ళ మనకేమవుతుంది? అయితే బైబిల్ తెలియని వాళ్ళు తెచ్చిన మాటలు అవన్నీ. శోధనలు ఉంది ఎవరింట్లో, మీ ఇంట్లో శోధన ఉంది. శోధన ఎవరికి రాదండి, వాక్యంలో ఉంది. మీరు శోధనలు వస్తాయి, మీరు ప్రవేశించదు దాంట్లో. శోధన అనేది పాపం కాదు బ్రదర్, అమ్మా. శోధన అనేది పాపం, దాంట్లో ప్రవేశించడం పాపం. అది వచ్చినప్పుడు అది శోధన అని మీకు తెలియడానికి మీకు ఆ జ్ఞానం ఉండాలి. నాకు నేను ఎలా చెప్పాలి మీకు? ఇది ఫేక్ న్యూస్ అని నాకు చూడగానే అర్థమైపోతుంది. అంత మంచిగా చెప్తుంటారు, మళ్ళీ ఇది వాస్తవం అని వీడియోలు వేసి మరి చూపిస్తుంది, ఇది ఫేక్ అనిపిస్తుంది. హౌ డు ఐ నో దాట్ ఇలా ఉండలేదు అసలు. ఎందుకంటే ఈ లోకంలో మనకి దేవుడు ఇచ్చాడు. ఎవరికి చూడనివి, ఎవరికి వినపడని, ఎవరికి గోచరం కాని సంగతులు దేవుడు మనకి ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు చూడట్లేదు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, వాళ్ళకి అర్థం కావట్లేదు. అందుకే వాళ్ళు నిద్రావస్థలో ఉన్నారంట. అప్పుడు ఆయన ఏం చేశాడు చూడండి, తిరిగి వచ్చి వారు మరలా చూచాను, ఏలైనగా వారి కన్నులు భారముగా ఉండెను. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు 3వ మారు ప్రార్థన చేసెను. అప్పుడు ఆయన తన శిష్యుల యుద్ధకు వచ్చి ఇక నిద్రపోయి అలసట తీర్చుకో. ఆల్రెడీ నిద్రపోతున్నారు వాళ్ళు. కానీ యేసుప్రభు వచ్చినప్పుడు అయ్యో సారీ సోత్రం అంటున్నారేమో మళ్ళీ. అర్థమవుతుంది మీకు? కొంతమంది ప్రార్థన చేస్తుంటారు. ప్రార్థన చేస్తుంటే మామూలుగా మన ఆరాధన జరుగుతున్నప్పుడు కొంతమంది వాళ్ళు ఇంకా ప్రార్థన చేద్దాం అందరం అనగానే ప్రార్థన చేయడం మొదలు పెట్టేస్తారు. వాళ్ళు ప్రార్థనలో ఉంటారు. కొంతమంది అంటే వాళ్ళ బాధ ఏంటంటే ఎవరైనా ఆపేస్తే వీళ్ళు ఆపేయాలని. మనం ప్రార్థన చేస్తున్నామని ఇతరులు చూస్తున్నారో లేదో. సో ఇదంతా శరీర బలహీనత. పాటలు పాడుతూ సడన్గా పాటలు పాడరు, ఏం పాడరు, గమ్మున ఉంటారు. అప్పుడే అయ్యగారు వచ్చేసారు ఇంకో చర్చిలోకి. అప్పుడు ఇవే కదానా ఎందుకు అయ్యగారికి అనిపిస్తుంది. ఇప్పుడు అయ్యగారు చూస్తున్నారు మనని. అయ్యగారు ముందు మనం భక్తి లేని వాళ్ళ కనబడకూడదు. సో ఇదే శరీర బలహీనత, ఇదే మిమ్మల్ని శోధనలో పడేస్తుంది. అదే చెప్తున్నాను నేను. సాతాను కాదు, ఇలాంటి ఇండిసిప్లైన్డ్ బిహేవియర్ ఇన్ ద స్పిరిట్. ఆత్మీయంగా మనుషుల కొరకు కాదు, దేవుని ఎదుట చేయాలి మనం. అంటే వాళ్ళు నిద్రపోతున్నారు. ఎలా నిద్రపోతున్నారు? సరైన నిద్ర కూడా కాదు అది. సరైన నిద్ర కూడా కాదండి. భయంగా నిద్రపోతున్నారు. ఆయన అన్నీ వస్తాడేమో, అయ్యగారు వస్తాడు అనే రానే వచ్చాడు. ఆయన రాగానే సో అంటుంటే అన్నాడు పర్లేదు నిద్రపోండి. బైబిల్ ఏముందంటే ఇక మీదట నిద్రపోయే వాళ్ళ నిద్రకే వదిలేసేయాల. కానీ మీరైతే మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఈ సంవత్సరం నేను మీతో చెప్పాను ఆల్రెడీ. పైకి వెళ్ళేవారు పైకి వెళ్ళిపోతారు, ఫ్లైఓవర్ ఎక్కి కింద ఉండేవాళ్ళు కిందే ఉంటారు. జాగ్రత్త. మరి ఎవరు కూడా గట్టిగా చెప్పే టైం కాదు కదా. ఏమనుకుంటున్నారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము కనబడేది ఎక్కువ అన్నట్టు కాదు మనం చేయాల్సింది. ఇప్పుడు కూడా మన ఫోకస్ మారకూడదు. ఇప్పుడు కూడా మన డివైన్ డెస్టినీ మనం విడిచిపెట్టకూడదు. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను గురి వద్దకే పరిగెడుతున్నాను. ఏదొచ్చినా సరే అంత ప్యాషన్ మనలో ఉండాలండి.
వీలున్నప్పుడు, టైం దొరికినప్పుడు కాదండి. అందుకే అందరికీ అది ఇవ్వబడదు. ఇప్పుడు కూడా చాలామంది టైం దొరికినప్పుడు చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. టైం కాదండి, ఇదే టైం, మనకి ఇదే పని. అలాంటి వాళ్ళు కావాలి దేవునికి. చూడండి, అప్పుడు ఏమన్నా అంటే, అప్పుడు ఆయన తన శిష్యులు వచ్చి ఇక నిద్రపోయి అలసట తీర్చుకోండి, ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది. ఏది మాట్లాడుతున్నా వచ్చేసింది ఆల్రెడీ. మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు. ఈ మధ్యలో గ్యాప్ ఉందండి. పడుకోమని చెప్పి వెంటనే లెండని ఎట్లా అంటాడు అంటే, వాళ్ళు కొంతసేపు ఏం చేశారు హ్యాపీగా అంటే, ఏం చెప్పాక కూడా గడియ వచ్చింది, మనిషి కుమారుడు అప్పచెప్పబడే అని చెప్తే కూడా సరే అయ్యా థ్యాంక్ యూ పడుకోమంటున్నావు కదా కొంచెం. ఇక యేసుప్రభు వస్తాడు కదా యేసుప్రభు, అంతవరకు అయితే మనం రిలాక్స్ కుందాం అన్నట్టు కదా. గడియ వచ్చే ఉన్నది. మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు. సెమై కోలన్ అంటే లాంగ్ పాజ్ అనమాట. గ్రామర్లో సెమీ కోలన్ వాడితే లాంగ్ గ్యాప్, పులి స్టాపు ఒక గ్యాప్, కామా చిన్న గ్యాప్, రెండు కలిపి పెడితే లాంగ్ పాజ్ అనమాట. అంటే కొంచెంసేపు వాళ్ళు పడుకునే వరకు ఆయన కూర్చున్నాడు అక్కడ. కానీ వాళ్ళు ఏం ఇంపాక్ట్ చేయలేకపోయారు అక్కడ. కానీ ఆయన కోరుకున్నది ఏంటి? ప్రార్థన చేయమని, ఆయనతో కలిసి ప్రార్థన చేయమని. చేయలేకపోయారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి యుక్తంగా ప్రార్థన చేయడం రాదు. అది పరిశుద్ధాత్మ వల్ల కలుగుతుంది. అందుకే చాలామంది ప్రార్థనలు మానేస్తారు. ఇప్పుడు చర్చికి పోవడం మానేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఉన్నదే శరీరం కోసం బ్రతుకు. శరీరం బలహీనతతోనే ఉంది కాబట్టి వాళ్ళు అలాగే బతుకుతారు. కానీ ఆత్మ సిద్ధమే అని ఉంది. సో అప్పుడు ఏమైంది? లెండి వెళ్ళుదము. ఇప్పుడు చాలు లేండి బాబు, పడుకున్నారు కదా లేండి. ఎందుకు? ఇదిగో నన్ను అప్పగించేవాడు సమీపించి ఉన్నాడు. బైబిల్ ఏముంది తెలుసా? వాళ్ళు వచ్చి కనుక్కోలేదు, యేసుప్రభు అక్కడికి వెళ్ళాడు. ఆయన ఏమి దొంగ కాదు. తప్పించుకొని పారిపోతుంటే వాళ్ళు వచ్చి పట్టుకోలే. వాళ్ళు వెతుక్కుంటుంటే వాళ్ళు కనపడడానికి వెళ్ళాడంట. ఎంత గొప్ప దేవుడు అండి. ఓ మై జీసస్ ఇస్ సో స్పెషల్. మీరు వెతుక్కునే కష్టాలు ఎందుకు, నేనే వచ్చినాను అన్నట్టు కదా. ఆయన అదే అంటాడు. వాళ్ళు వచ్చి పట్టుకోండి అన్నట్టు చూస్తుంటే అంతలోపల పేతురు, యేసుప్రభువే చెప్పాడు కదా కత్తులు పట్టుకోండి అని. కత్తులు తీసుకొచ్చి ఫటామని నరికేసాయంట. ఇందుకే ప్రార్థన చేయమన్నా నేను అన్నట్టు కదా. చేయాల్సిన పని, ఇప్పుడు కావాల్సిన పని చేయకుండా వేరే పని చేశారు మీరు. అందుకే ఏ సమయంలో ఏం చేయాలో తెలియాలంటే మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. అందుకే ఇప్పుడు ఎవరికి ఏం చేస్తున్నారో అర్థమే కావట్లేదు. ఏం చేయాలో అర్థం కాక ఏది పడితే అది చేస్తున్నారు జనాలు. కానీ మనం ఏది పడితే చేయడానికి లేదు, మనం సువార్త ప్రకటించడానికి ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు గడబడైపోయింది? బికాజ్ వాళ్ళకి రెస్ట్ లేదు, లోపల విశ్రాంతి లేదు. విశ్రాంతి అంటే నిద్రపోయి శరీరంగా లేవడం కాదు, స్పిరిట్లో విశ్రాంతి లేదు. అందుకే గందరగోళం అయిపోయింది. బట్ ఎవరైతే స్పిరిట్లో విశ్రాంతితో ఉంటారో వాళ్ళకి ఏ తేడా ఉండదు. బికాజ్ మనం పైన ఉన్నాం. ఆ రెస్ట్లెస్నెస్ ఫియర్ తీసుకొస్తుంది. పేతురు తీసి ఎంతమంది నరుకుతాడు? అతను కూడా ఇప్పుడు ఏమయ్యాల్సి వచ్చేది తెలుసా? యేసుప్రభు ఎంత గొప్ప పని చేశాడంటే, పేతురు ఒకవేళ ఆ పని చేస్తే ఊరుకుంటారండి? మామూలుగా ఇప్పుడు పోలీస్ వారి మీద చేయేస్తే ఊరుకుంటారా చట్టం? ఇప్పుడు ఈయన చేసిన పని ఏంటో తెలుసా? సైనికుడిని చెవు నరికేశాడు. ఇప్పుడు ఈయన కూడా పోవాలి లోపలికి, ఈయనను కూడా పట్టుకెళ్ళాలా. కానీ దేవుడు ఎంత అద్భుతం చేశాడు తెలుసా? అతని చెవు తిరిగి అతను పెట్టేశాడు. అవ్వా, చెవు నరికితే కదరా బాబు ఈయన రావాలా కస్టడీలోకి. నీ చెవు నీకు వచ్చేసింది కదా ఈయనను బోని అన్నట్టు. కానీ పేతురుతో అన్నాడు, మీరు చూస్తే కత్తి పట్టుకున్నవాడు కత్తి చేతనే నశింతురు. సో అంటే అది పని కాదనమాట. అప్పుడు దేవుడు పట్టుకోమన్న కత్తికి పని అది కాదనమాట. వాళ్ళకి ఎందుకు తెలియలేదు? వాళ్ళు మెలకువగా ఉండి ప్రార్థన చేయలేదు. లేకపోతే వాళ్ళు తెలిసేది. మనము మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఆత్మ చెప్తున్న మాట చెవిగల వారు వినును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకే కదా అప్పుడు యేసుప్రభు అన్నాడంట, బాబు చిన్న లాజిక్ చెప్తాను మీకు. మీరు నన్ను పట్టుకోవడానికి రాలేదు కదా, నేనే మీకు దొరకడానికి వచ్చా. బందిపోటు దొంగను పట్టుకోవడానికి వచ్చినట్టు మీరు ఎందుకు కత్తులు గుదియలు పట్టుకొని వచ్చారు? నేనే మీకు దొరికాను కదా. వాళ్ళకు కూడా అర్థమైపోయింది. వాళ్ళు ఒక అద్భుతాన్ని చూశారు అప్పుడే. అంటే ఆయనకి వాళ్ళతో శత్రుత్వం లేదు, పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళ మీద కోపం లేదు. ఎందుకంటే దాని వెనకాల పనిచేస్తున్న సిస్టమ్ ప్రాబ్లం అది. ఈరోజు ఎవరెవరైతే కఠినంగా వ్యవహరిస్తున్నారో
వాళ్ళది కాదండి తప్పు, వాళ్ళ వెనకాల ప్రేరేపిస్తున్న సిస్టమ్ది తప్పు. సో మన పని ఏంటో తెలుసా, మనం ప్రార్థించడం ద్వారా వాటన్నిటిని కట్ చేసేయాలి. అప్పుడు వీళ్ళందరూ కూడా వెలుగులోకి వస్తారు. నేను చాలామందితో మాట్లాడాను, వాళ్ళు ఫ్రీగా దొరికినప్పుడు మాట్లాడాను. మొదట ఏమనలేదు, తర్వాత వాళ్ళు కన్విన్స్ అయ్యి అవును సార్ మీరు చెప్పింది కరెక్టే అని. సో మీకు దేవుడు సమయం ఇస్తున్నాడు, రాబోయే దినాలు మీ మాట అందరూ వింటారు. అర్థమవుతుందండి? ఇది 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 ఫ్యూచర్. మీరు అనుకుంటారు ఏది నా మాట, ఈ రాబోయే దినాలు మీ మాట అందరూ వింటారు, మీ కుటుంబస్తులు వింటారు, మీ చుట్టూ ఉన్న వాళ్ళు వింటారు. మీ మాటే గొప్ప వాక్కుగా అందరిలో పనిచేస్తుంది. అటువంటి ఫ్యూచర్ ఉంది మీకు, భయపడకండి. ఇప్పుడు ఎవ్వరు పట్టించుకున్నట్టున్నారా, ద డే ఈజ్ కమింగ్, మీరు మాట్లాడితేనే అది ఫైనల్ అవుతుంది. అటువంటి గొప్ప స్థితిలో మీరు ఉంటారు. ఇది మన ఫ్యూచర్. యేసు ప్రభు వెళ్ళాడు, దొరికాడు, సిలువ వేయబడ్డాడు, చనిపోయాడు, తిరిగి లేచాక ఇంకెవ్వరు ఆయన చేరలేదు. ఆయన అన్నిటికంటే పైన ఉన్నాడు. ఈరోజు అది విశ్వసిస్తున్న మనం పైన ఉన్నవారు. సో మీరు శోధనలో పడకూడదంటే సాతానే కాదు, సాతాను పనే కాదు, ఇప్పుడు సాతాను ఆలోచించే విషయం కాదు. విషయం ఎక్కడుందంటే మీ శరీర బుద్ధి మార్పు చెందకపోవడంలో ఉంది. సో మనం ఏం చేయాలి, చివరి మాట చదువుదాం మనం. రోమా 12:1-2 భయపడకండి. ఈరోజు మీరు చేయాల్సింది ఏంటో ఇప్పుడు రాయబడింది చూడండి. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. దేవుని వాత్సల్యాన్ని బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. దేవుని సేవకునిగా మిమ్మల్ని బతిమలాడుతున్నారు. మీరే సమర్పించుకోండి. టైం తీయండి, వాక్యానికి సమయం ఇవ్వండి, వాక్యాన్ని ధ్యానించడానికి సమయం ఇవ్వండి. చదివితే సరిపోదు. ప్రార్థనకు సమయం ఇవ్వండి. ఏ ప్రార్థన? లిస్ట్ ప్రార్థన కాదు. కూరగాయల లిస్ట్, టమాటాలు 1 కిలో కావాలి, కొత్తిమీర 2 కట్టలు కావాలి, అది కాదు. ఇది కాదు. ఇలాగ అంటే ఈ ప్రార్థన మీరు చేస్తారని అనట్లేదు. కొంతమంది ఇలాంటి ప్రార్థన చేస్తారు, ప్రభు వాళ్ళని రక్షించి వీళ్ళని రక్షించి ఇది చేయి అది చేయి, తొందరగా మా బిడ్డలు పెళ్లి చేసే, తొందరగా ఆస్తులు కలిసి వచ్చేయాలి, పొలాలు రాసేయాలి మాకు, ఈ ప్రార్థన అనుకుంటారు వీళ్ళు. అది ప్రార్థనే కాదు. అది దట్ ఈస్ నాట్ ఇట్ ఆల్ ఎ ప్రేయర్. ప్రార్థన అంటే ఏంటో తెలుసా, ముందు ఆత్మలో ప్రార్థన చేయాలి. దాని తర్వాత దేవుడిచ్చిన ఇంట్యూషన్, ఆ ప్రేరణ ద్వారా మనసుతో ప్రవచించాలి. దట్ ఈస్ ద స్పిరిట్ ప్రేయర్. సో దానికి మీ శరీర ఆశలని, కోరికల్ని, వ్యామోహాలను తీసి పక్క పెట్టాలి. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు. ఏం తినాలి, ఏం ఇవి కూడా ఇవ్వలేడా? దట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లమ్ ఎట్ ఆల్. సో శరీరాన్ని ఏం చేయాలంటే సజీవ యాగంగా మీరు ఎక్కడ సమర్పించాలా? మీరే దేవాలయం కదా. మీరే ఏం చేయాలి తెలుసా, ఆత్మీయ వాక్యానికి, ఆత్మకి లోపరచాల శరీరాన్ని. తండ్రి స్తుతిస్తున్నాం ఇది నాన్న. విన్న వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా వారి హృదయాల్లో, వారి ఆత్మలో మెలకువ కలిగి పరిస్థితుల్ని ఆత్మ ద్వారా గ్రహించి అన్ని విషయాల్లో జయం అనుభవించుదురు కాక. నీ కృపను బట్టి వందనాలు, నీ ప్రేమను బట్టి వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీరు విన్న ఈ వాక్యం ద్వారా బలపడి సాక్ష్యంగా మాతో పంచుకోవాలనుకుంటే, లేదా మీ యొక్క ప్రార్థన అవసరతల కొరకు లేదా ఇతర అవసరతల కొరకు మీరు సంప్రదించవలసిన నెంబర్ అనే నెంబర్లకి కాల్ చేయగలరు.